Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 14, verses 5 to 7. Tebhya Pitrubhya Tatputra Deva Dhanava Guhyaka Manushya Siddha Gandharva Savidyadhara Charana Kin Deva Kinara Naga Raksha Kim Purushadaya Bhavastesham Prakritiyo Rajasattva Tamo Bhuva Yabhirbhutani Vidyante Bhutanam Patayastata Yatha Prakriti Sarvesham Chitra Vacha Sravantihi. Anuvadam Tatparyam Srila Prabhupadiki. So, మీరు మొదటిసారిగా రోజు కంటిన్యూస్గా చదువుతున్నాం. So what was going on, we know. People were coming suddenly for the class. Just to brief you, నారదుడు ఉద్ధవుడి జీవితాన్ని గురించి, ఉద్ధవుడు ఆయన బీటెక్ చేయాలని, ఎంబీఏ చదవాలని, ఈజ్ నాట్ ఎ ఫూల్. ఉద్ధవ్ రిజెక్టెడ్ ఆల్ దట్ ఎడ్యుకేషన్. అవన్నీ కూడా పట్టపోసుకునే చదువులు. మీ తిండి గ్యారంటీ ఇంకా చదువులు అవసరమే ఉంది. అంతేగా, మీకు జీతం ఇవ్వకపోతే ఉద్యోగం చేస్తారా? జీతం ఇవ్వకపోతే మీరు ఉద్యోగం చేస్తారా? చేయరు. అంటే మీరు జీతం కోసం, జీతం ఎందుకంటే జీవితం గడవడం కోసం, జీవితం గడవడానికి ఏర్పాట్లు చేస్తే మీరు అటువంటి అవసరం లేని చదువుల్లో మీ జీవితాన్ని పాడు చేసుకునే అవసరం లేదు. నేర్చుకోవాల్సిన చదువులు ఉన్నాయి. భగవద్గీత ఎప్పుడైనా చదివారా? భాగవతం ఎప్పుడైనా చదివారా? రామాయణం చదివారా? మహాభారతం చదివారా? చదవడం అంటే వేగ్గా కాదు, ఇట్లా సిస్టమేటిక్గా. అందుకే భక్తి వేదాంత అకాడమీ సిస్టమేటిక్గా. ఎందుకంటే అవి కూడా స్పిరిచువల్, టెక్నికల్ స్పిరిచువల్ సబ్జెక్ట్స్, scientific spiritual subjects. So that means you have to apply your intelligence to understand them. So ఇక్కడ ఉద్ధవుడు కృష్ణుడిని ఈ సంసారంలో ఉండేటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితులు ఏంది, ఇక్కడ ఉండేటువంటి మనం వదిలించుకోలేనటువంటి కష్టాలు ఏంది, ఎందుకు ఇక్కడికి వచ్చాము, ఎలా బయటపడాలా, ఇట్లాంటి ప్రశ్నలు. మనం ఈ ప్రశ్నలు జోలికే పోం. మనలాంటి వాళ్ళు ఇట్లాంటి ప్రశ్నలు జోలికే పోం. ఇక్కడే విషయాలు కాబట్టి ఇంపార్టెంట్. అప్పుడు కృష్ణుడు ఆయన జవాబులు ఇస్తున్నాడు. కృష్ణుడు ఉద్ధవుడికి యోగ పద్ధతిని వివరించుట. ఈ అధ్యాయం పేరు యోగ పద్ధతిని కృష్ణుడు ఉద్ధవుడికి వివరిస్తున్నాడు. కానీ కృష్ణుడు ఎంతో పూర్వీకుడు, భగవంతుడు. ఆయన ఎప్పుడో ఉద్ధవుడు కృష్ణుడు అని 5000 సంవత్సరాల క్రితం. కానీ ఇటువంటి ప్రశ్నలే తెలియగల మనుషులకి, దాని వాళ్ళని ఫిలాసఫర్స్ అంటారు. ఫిలాసఫర్స్, శాస్త్రవేత్తలు, వైజ్ఞానికులు, తత్వవేత్తలు, వాళ్ళంతా జీవితం గురించి ప్రశ్నలు, వాటికి సమాధానాలు వెతకడం. ఇదే ప్రశ్నల్ని 4 కుమారులు, సనక, సనందన, సనాతన, సనత్ కుమార్, 4 కుమారులు, వాళ్ళు ఎప్పుడు కూడా అదే వయస్సులో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వయసు వచ్చిందంటే వికారాలు కలుగుతాయి, ఆకర్షణలు ఉంటాయి, ఉన్న సమస్యలు కాకుండా కొత్త సమస్యలు నెత్తి మీద వేసుకుంటాం. అంతే.
మామూలుగా ఒంటరిగా ఉండడమే సమస్య. ఒంటరిగా ఉన్నా మీకు యాక్సిడెంట్లు కావచ్చు, మీకు రోగాలు రావచ్చు, మీకు ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, మీకు లిటిగేషన్లు, తర్వాత మీరు వద్దనుకున్నా కూడా ఈ ముస్లింలు హిందువుల్ని చంపాలని మీరు అది వాళ్ళు ఆలోచిస్తున్నారు. హిందువుల్ని అందరినీ ఎలా అంతం చేయాలి, మీరేదో ప్రశాంతంగా మీకు అట్లాంటి ఆలోచన లేవు. మీరు అనుకుంటే వాడి బతుకు వాడిది, మన బతుకు మంది. కానీ వాడు మన జీవితంలో ఇంటర్ఫియర్ అవ్వాలని చూస్తున్నాడు. దాన్ని అంటారు రాక్షసత్వం అంటారు. అంటే ఇతరులను కలబెట్టమాక, నీ బతికేందు నువ్వు బతుకు, వాళ్ళ బతుకు వాళ్ళ బతుకు. డోంట్ ట్యాంపర్, డోంట్ క్రియేట్ డిస్టర్బెన్స్. అంటే మీ ఇంట్లో ఆడాలని ఎత్తుకుపోతే పెద్ద గొడవ అది. వాట్ టు డూ ఈ రకంగా. అంటే ఇక్కడ ఈ సనత్ కుమార్లు వాళ్ళు డిసైడ్ అయ్యారు, ఒంటరిగా బతకడం పెద్ద మెస్ ఇక్కడ. మళ్ళీ మనం ఎదగంగానే కామవాసనలు అనగానే మనకి బాడీలీ అట్రాక్షన్లు, మళ్ళీ పిల్లలు, మళ్ళా రకరకాల విషయాలు. అందుకని వాళ్ళు ఏం డిసైడ్ చేశారు, వాళ్ళు తీవ్రంగా తపస్సు ద్వారా ఏదైనా కూడా జీవితంలో సాధించవచ్చు. తపస్సు. వాడేవాడు ఐన్స్టీన్ ఉన్నాడు, మనమే చోట అనుకోకర్లేదు. ఆయన ఐన్స్టీన్గా ఎలా ఎదగలిగాడో తెలుసుకుంటే మనం ఆ దారిలో పోతే మనం కూడా కావచ్చు. ఈయననేవాడు, నన్ను మీరు గొప్ప భక్తులు అనమాకండి, నేను భక్తుడిని అయితే మీరు ఎందుకు కాలేదు, నేను భక్తుడిని అయితే మీరు కూడా కావచ్చు కదా. అంటే మనం ఏం ప్రయత్నం చేయకుండా ఆయన ఐన్స్టీను, ఈయన సివి రామన్, ఆయన మోడీ గారు, ఎవరు కూడా గొప్పవాళ్ళు ఊరికే కాలేరు. 10 ఏళ్ళ తర్వాత వస్తే నన్ను కలుసుకోవడం మీకు చాలా కష్టం అవుతుంది. అపాయింట్మెంట్స్ నా చుట్టూరా ఎంతమంది మనుషులు, ఎన్ని ప్రాజెక్టులు ఉంటే మనం అంటే ఆ రోజుల్లో నేను స్వయంతంగా కూర్చొని మాట్లాడి ఇప్పుడు ఆయన్ని కలుసుకోవాలంటే అపాయింట్మెంట్లు ఆశ్చర్యంగా. అంటే మీ లైఫ్ స్టైల్ ఒక గొప్ప వ్యక్తికి కావాల్సిన విధంగా మీ లైఫ్ స్టైల్ ఉంటే ఈరోజు కాకపోతే రేపు మిమ్మల్ని ఎవడు ఆపు చేయలేడు. మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా అవడం నుంచి ఎవరు ఆపు చేయలేరు ఇలా పద్ధతులు పోయారంటే. అంటే ప్రస్తుతం మనం గొప్పవాళ్ళుగా కావాలని ఉందా లేదా మనం ఏదో మామూలు చిన్న కుటుంబం పెట్టుకుని ఆ కింద మీద పడతాం కుటుంబాన్ని, అదేనా మీ ఆలోచనలు? లేదా వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అయ్యారు, వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయ్యారు, నేను ఎందుకు కాలేను, దానికి నేనేం చేయాలా అని అంటారు. ఇదంతా కూడా సాంగత్యంతో మనం గొప్ప వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు మనలో కూడా ఇటువంటి ఆలోచనలు రేకెత్తిస్తారు. మేమంతా కూడా మీలాగా బతికినాడు, కానీ ఆయన సాంగత్యంలోకి వచ్చేప్పటికి ఆలైట్ మేము కూడా మనిషిగా ఎలా ఎదగాల. సాంగత్యం, అసోసియేషన్ మేక్స్ ఎవ్రీథింగ్ డిఫరెన్స్. ఎలాంటి వ్యక్తుల సాంగత్యంలో ఉంటే నాలాగే పోతూ ఉంటాం. అంటే 4 కుమారులు వాళ్ళు బ్రహ్మదేవుడు అంటే ఆయన అందరికంటే నాలెడ్జ్డ్ పర్సన్. బ్రహ్మ అంటేనే నాలెడ్జ్. అంటే ఆయనకు అన్నీ తెలుసు, లేకపోతే ఎట్లా సృష్టించాడు, ఎట్లా సృష్టించి ఇదంతా ఆయనకి అంతా తెలుసు. అంటే వీళ్ళంతా కూడా ఈ 4 కుమారులు బ్రహ్మదేవుడి యొక్క సంతానం. అంటే 4 కుమారులకి బ్రహ్మదేవుడు తండ్రి కూడా, గురువుగా కూడా. గురువు ఆయన, తండ్రి ఆయన, వేరే వాళ్ళు లేరు. మొదట బ్రహ్మదేవుడికి 4 పుట్టారు, వేరే గురువులు ఎవరు లేరు. కాబట్టి తండ్రి నుంచే అని నేర్చుకోరు. అందుకని వాళ్ళు తపస్సు ద్వారా
మనిషి జీవితంలో డబ్బులు కావాలంటే డబ్బులు, శక్తులు కావాలంటే శక్తులు, ఆయువు పెంచుకోవాలంటే ఆయువు పెంచుకోవడం, ఏది కావాలంటే తపస్సు. అంటే మీరు అడగచ్చు, ఈ గొడ్ల గోబలే 150 సంవత్సరాలు ఎందుకు బతకాలా, నేను కూడా నేను ఎందుకు బతకలేను అని మనం కూడా బతకచ్చు. కానీ దానికి మనం ఏ ప్రక్రియని ఫాలో కావాలో దాన్ని ఫాలో కావాలి. వీళ్ళు ఫాలో అయ్యారు, వాళ్ళకి ఆ సిద్ధి కలిగింది. సిద్ధి అంటే పర్ఫెక్షన్. వాళ్ళు అనుకున్నారు, బస్ నేను నా శరీరం ఎదగకుండా ఉండే విధంగా నేను ఇలాగే ఉంచుకోవాలి. మనం మామూలుగా 100 ఏళ్లలో 75 ఏళ్ళకి ముసలితనం వచ్చేస్తుంది. 75 ఏళ్ళకి పర్వాలా, 75 ఏళ్ళకి ఫినిష్. ఇంక బాడీ డిక్లైనింగ్, బాడీ డిటీరియేటింగ్. 70 ఏళ్ళ దాకా కొద్దిగా ఎదుగుతూ ఉంటుంది, తర్వాత శరీరం ఎదగడం ఆగిపోతుంది, ఆ తర్వాత మనస్సు ఎదుగుతూ ఉంటుంది, ఆ తర్వాత మనసు కూడా అయిపోతుంది, గుర్తుండదు, మనం పనులు చేయలేము. ఈ 4 కుమారులు వాళ్ళు మేము బతికిన వాళ్ళు ఇటాగే ఉండాలి అంటే వాళ్ళు దాంతా గట్టిగా దేవుడి నుంచి వాళ్ళు అనుమతిని పొందారు. దేవుడి నుంచి మీరు ఏదైనా పొందవచ్చు. ఆయన తుకారం పేరు విన్నారా? తుకారం మహారాష్ట్ర సెయింట్. ఆయన ఈ శరీరంతో వెళ్ళిపోయినాడు. ఆయన ఎప్పుడే విషయం కాదు. తుకారం అన్నది కేవలం 14-15 శతాబ్దంలో, ఏదో ఎక్కడో రామాయణంలో ఉందంటే మనకి నమ్మకం కలగకపోవచ్చు, కానీ 14వ శతాబ్దం అంటే అంత చరిత్ర అంతా రాసింది పుస్తకాల్లో. తుకారం ఈ శరీరంతో ఆయన అటు వెళ్ళిపోయినాడు పైకి. వెళ్ళగలరైంది ఎవరిని ఈ శరీరంతో వెళ్ళిపోవాలి మీరు. మామూలుగా అందరూ ఈ శరీరం వదిలిపెట్టిపోతారు, మీరు ఈ శరీరంతో పోగలరా అయింది. దానికి మళ్ళీ ఏం చేయాలి, ఏం చేయాలి, లేదా ప్రకృతి నియమాల అనుసారం ఈ శరీరం వదిలిపెట్టాలా. వదిలిపెట్టడం ఇష్టం ఉండదు. 70 ఏళ్ళు మీరు అతుక్కుని ఉంటే ఈ శరీరానికి వదిలిపెట్టమంటే మీకు షాక్. మీ ఇంటికి ముస్లింలు వచ్చి మీరు ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించి ఇల్లు కట్టుకొని మీకు కావాల్సినట్టుగా వాళ్ళు ముస్లింలు వచ్చి వాళ్ళ సంఖ్య పెంచుకొని మీరు వదలబుద్ధి కాదు, కానీ వదలాల్సి వస్తుంది. ఇవాళ షాక్. ఇప్పుడు బెంగాల్ నుంచి అంతా పారిపోతున్నారంటే హిందువులంతా అక్కడి నుంచి. ఒక తండ్రి కొడుకు వాళ్ళ ఇద్దరిని పట్టుకొని హిందువులు, ఎందుకయ్యా వాళ్ళు పట్టుకున్నారంటే హిందువులు అని చెప్పి, ముర్షిదాబాద్ జరిగింది ఈ ఘటన. ముర్షిదాబాద్లో తండ్రి కొడుకు పాపం ఉంటే వాళ్ళిద్దరిని పట్టుకుని వాళ్ళని ఎలా మనం తాటి ముంజల్లో వచ్చి ముంజలు తీస్తాం అట్లా చాకుతో వాళ్ళ 2 కళ్ళు ఇద్దరికి తీసేసి ఆడుకోవడానికి గోళీల్లాగా మార్బుల్స్ అంటారు. ఇంగ్లీష్లో గోళీలను ఏమంటారా? మార్బుల్స్ ఏమంటారా? రాసుకుంటే గుర్తు రాకపోతే. ఇంగ్లాండ్ అమెరికా పోయేసి లాభమైంది. ఇంగ్లాండ్ అమెరికా పోతూ ఉంటుంది. వాటిని అంతా వీడియో తీశారు. అంటే ఎంత ఘోరమైనటువంటి పని. ఎవరు అంటే వాడవాడు పిచ్చాడైతే మధ్యలో నా జీవితం పోతే అదే ఒప్పుకుంటారు. వాడు పిచ్చాడైతే గవర్నమెంట్ బాధ్యత కంట్రోల్ చేయడం, సరి చేయడం. కానీ గవర్నమెంట్ ఇవన్నీ నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు అనుభవించే టైం వస్తుంది తర్వాత, ఎవరు తప్పించుకునేది వెళ్ళా. కానీ గవర్నమెంట్ ఇప్పుడు నేను గురువుగా కూర్చొని వీళ్ళని చావు పుట్టుకల నుంచి బయటపడే మార్గం చూపించకపోతే నేను వీళ్ళని వాడుకుంటున్నట్టు. నా గుడ్డలు ఉతికియండి, నాకు తిండి వండి పెట్టండి, ఏది చేయండి. కానీ వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని ఇవ్వకపోతే నేను వాళ్ళని మోసం చేస్తున్నట్టు. అంటే వాళ్ళు గురువుగారు నమ్ముకొని వచ్చి ఇక్కడ కూర్చున్నారు, అంటే మిమ్మల్ని ఉద్ధరించాల్సిన బాధ్యత మీకు నచ్చిన నాన్ సెన్స్ డూ దిస్ డూ దిస్ బట్ వెళ్ళి మీకు తెలుస్తుంది. మనం తెలుసుకోవాల్సిన విషయం. అలా ఎవరైనా కూడా నాయకుడు అయినట్లయితే బాధ్యత అన్యాయం జరగకుండా చూడాలి.
దానిలో సగం బాధ్యత మంది కూడా. మీరు ఓట్లు సరిగ్గా అయిపోతే మోడీ గారు ఏం చేస్తాడు? ఆయన మోడీ గారికి మీరు కూటమి గవర్నమెంట్ సంకీర్ణ ఆయన ఏం చేయగలరు? కాబట్టి మోడీ గారిని తిడితే లాభం లేదు. ఈ ముస్లిం అంతా రెచ్చిపోతున్నారండి, మీరు చేసుకున్న పని దాన్ని నేనేం చేయాలి? అంతే కదా. మీరు గట్టిగా మోడీ గారిని గట్టిగా గెలిపిస్తే అప్పుడు మీరు అడగచ్చు, ఏమయ్యా ఇంత బహుమతితో ఇంత మెజారిటీతో గెలిపిస్తే మీరే ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అడగచ్చు. కాబట్టి దానిలో సగం మిమ్మల్ని మీరే బ్లేమ్ చేసుకోవాలి. మన కర్మ మనం చేసుకునేది మనం అనిపిస్తుంది. ఇది రైట్. డెమోక్రసీలో వాడోడు మమతా బెనర్జీ దుర్మార్గురారు, చంద్రబాబు నాయుడు ఆ టోపీ పెట్టుకుని జాలీ టోపీ ముస్లింలకి అప్పీజ్మెంట్. అంటే మీరు చేసిన పని క్లియర్గా మీరు మ్యాండేట్ ఇవ్వకపోతే ఇవన్నీ జరుగుతుంది. ఇక్కడ ఏమైంది? వీఆర్ టాకింగ్ అబౌట్ ఈ నలుగురు కుమారులు. వాళ్ళకి చక్కగా భగవద్గీత జ్ఞానం ఉంది, వాళ్ళకి తెలుసు జీవితంలో కోరికల్ని ఎలా తీర్చుకోవాలో పనులు. అది వాళ్ళ కోరిక ఉంది. మనం ఎప్పుడు కూడా యవ్వనంలోనే ఉండాలా. మనం కూడా కోరుకుంటాం కదా. మీరు ముసలాళ్ళ వాళ్ళని కోరుకుంటారా? దేవుడి దగ్గరికి వెళ్తే తొందరగా ముసలాన్ని అయిపోవాలా? డూ యూ ప్రే లైక్ దట్? డూ యూ ప్రే లైక్ దట్? నోబడీ ప్రేస్. తొందరగా ముసలితనం రావాలా? సో అందరికీ ఉంటుంది. నేను ఎప్పుడు ఫిట్గానే ఉండాలా, షేప్లో ఉండాలా. కానీ మనకి దానికి పద్ధతి తెలీదు. ఈ నలుగురు కుమారులకి పద్ధతి తెలుసు. అటు వాళ్ళు తిన్నగా దేవుడి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని ఎలా ఉంచండి అనలేదు. వాళ్ళు ఒకటి అడగడం మర్చిపోయారు. వాళ్ళకి తెలిసినంతలో ముసలితనం మంచిది కాదు, మనం ఇక్కడ సమస్యల్లో పడడం మంచిది కాదు, దానికోసం వయసు ఇట్లాగే ఉంటే. ఆ తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ ప్రశ్న వచ్చింది వాళ్ళకి, ఎన్నాళ్ళు బతకాలి ఇట్లా మనం ఇక్కడ? ఎన్నాళ్ళు ఎండాకాలాలు, వానాకాలాలు, శీతాకాలాలు, ఈ గాలి దుమారాలు, అంతే బతికిన నాళ్ళు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మిమ్మల్ని అంటే మీరు శాశ్వతంగా ఇక్కడే ఉండండి అంటే, యూ వాంట్ టు స్టే హియర్, మీరు శాశ్వతంగా ఇక్కడే ఉండండి. వద్దు సార్ ఈ ఎండలు, ఈ గొడవలు ఎవరికి కావాలా, చాలు ఎన్నాళ్ళు బతికితాను సార్ ఆ తర్వాత. కానీ మళ్ళీ ఇక్కడికి రావాల్సి ఉంటుంది. మీరు బహుశా ఈ శరీరంలో శాశ్వతంగా బతకకపోవచ్చు, ఈ శరీరం వదిలి మళ్ళీ వస్తారు ఇంకో శరీరం. అంటే ఒక రకంగా మీరు ఇక్కడ శాశ్వతంగానే బతుకుతారు. మాలాంటి వాళ్ళని కలుసుకున్నంత వరకు మీరు ఇక్కడే శాశ్వతంగా, కానీ శరీరాలు మారుస్తాం. ఈ జన్మలో ఈ శరీరం, వచ్చే జన్మలో ఇంకో శరీరం, ఇట్లా మారుతాం. కానీ ఇక్కడే, కానీ అది మనకి మార్పులాగా అనిపిస్తూ ఉంటుంది, కానీ మనం ఇక్కడే బతుకుతున్నాం. అందుకని వీళ్ళకి ప్రశ్న వచ్చింది, నలుగురు కుమారులకి. ఇక్కడ ఎన్నాళ్ళు బతికినా ఇదే బతికి, ఇక్కడ ఆనందం దొరకదు. తర్వాత ఆనందాన్ని మనం వదులుకోలేము. అంటే ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆశ, ఒకరోజు నేను ఆనందంగా బతుకుతానేమో, బతకచ్చేమో ప్రయత్నం. అంటే ఆనందం అనేది దొరుకుతుందా? చెప్పండి. మీకు ఆనందం కావాలి, మీకు కావాలా, మాకు కావాలా? నిద్ర లేపండి, ఆనందం కావాలని లేదు. నిద్రలో ఆనందం పొందుతుందా? అంటే ఇక్కడ ప్రతి జీవి కూడా ఆనందాన్వేషణ, క్వెస్ట్ ఫర్ హ్యాపీనెస్. ప్రతి చీమ దగ్గర నుంచి బ్రహ్మదేవుడి దాకా ఈ లోకంలో అందరూ కూడా ఆనందాన్ని వెతుకుతున్నారు. యస్వేంద్ర గోప మదవేంద్ర మహోత్సవ కర్మ బంధానురూప ఫలభాజన మాతనోతి కర్మాణి నిర్దహతి కింతు చ భక్తి భాజాం గోవిందమాది పురుషం తమహం భజామి. ఇంద్రుడి దగ్గర నుంచి శివ దాకా అందరూ కూడా సుఖాన్ని వెతుకుతున్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కర్మబంధాల్లో పడిపోయి ఉన్నారు. కొద్దిగా భక్తి చేయడం ప్రారంభిస్తే
కింతుచ భక్తి భాజాం, ఎవరైతే భక్తిలో పాల్గొంటూ ఉంటారో. అసలు ఒకరిని ఏమంటాడు, యస్వేంద్ర గోప మతవేంద్ర మహోత్సవ కర్మ, చీమ దగ్గర నుంచి ఇంద్రుడి దాకా వీళ్ళంతా చిన్న పెద్ద కర్మలు చేస్తూ ఉంటారు. బంధానురూప, ఇవన్నీ బంధాలు కలిగిస్తూ ఉంటాయి. బంధానురూప ఫలభాజన, బలవంతంగా అనుభవించాలి. మీరు సిగరెట్ తాగి నాకు క్యాన్సర్ వద్దు వీలు కాదు. సిగరెట్ ఆనందం కావాలంటే అది ఏడవడానికి కూడా తయారవ్వాలి, ఆ క్యాన్సర్ రోగానికి కూడా తయారవ్వాలి. మీకు అది వద్దు ఇది కావాలంటే వీలు కాదు అని అంటారు. ఫలభాజన మాతనవుతుంది, కర్మాన్ని నిర్దహతే. మనం ఈ విధంగా మంచి చెడు కర్మల నుంచి బయటపడాలంటే మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు, చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు. ఎవరు ఆఫ్ చేయలేరు. ఎవరిని మీరు క్రిటిసైజ్ చేయమాకండి. ఎవ్వరు కూడా వాళ్ళు చేసిన కర్మల్ని అనుభవిస్తాడు. వాడు మోసం చేస్తాడు, మీరెందుకు మోసపోయారు అందుకంటే మన తలరాతల్లో కదా, అంతే కదా. మోసగాడు తిరుగుతూ ఉంటాడు, కానీ అందరూ మోసపోరు. కొంతమంది మోసపోతారు, కొంతమంది అది గుర్తిస్తాడు, పెద్ద మోసగాడు దొరికాడే మనకి. కాబట్టి ఎవరికి వాళ్ళు, నాకు బతకడం చేత కదా అందుకని నేను మోసపోయా, వాడిని అనడానికి లే. వాడి బతికేదో వాడిది, మీ బతుకు మీరు నేర్చుకోవాలి కదా. కాబట్టి మన మనస్సు ఈ విధంగా ఎప్పుడు స్మార్ట్గా ఉండాలంటే మనం భగవంతుని మర్చిపోకుండా ఉండాలి. భగవంతుని మర్చిపోయామంటే మనం ఒక సామాన్యమైన జీవి, ఏం పొరపాటైనా చేయొచ్చు. అందుకని మహాత్ములైనటువంటి వాళ్ళు ఎప్పుడు దేవుణ్ణి మర్చిపోకుండా అన్ని పనులు చేస్తూ ఉంటారు, కానీ దేవుణ్ణి కూడా మర్చిపోకుండా పని చేసుకుంటూ ఉంటారు. ఇది కర్మాని నిర్దహతి కింతుచ భక్తి భాజాం. భక్తి ఎవరి భక్తి చేయాలా, గోవిందం ఆది పురుషం తమహం భజామి. ఆ గోవిందుడి భజన ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు చూస్తూనే చాలా గొప్ప వ్యక్తులుగా మారిపోతారు. ఎందుకంటే వాళ్ళకి గురువు నుంచి, భగవద్గీత నుంచి వాళ్ళకి విషయాలు తెలుస్తాయి. కాబట్టి వాళ్ళు నమ్మకంతో, ఓపికగా, పట్టుదలతో, నమ్మకం, ఓపిక, పట్టుదల, దీంతోపాటు వాళ్ళు ముందుకు పోతూ ఉంటారు. ఈ విధంగా వీళ్ళంతా కూడా గొప్ప గొప్ప వ్యక్తులు అవుతూ ఉంటారు. ఎవరైనా కూడా దేవుడి దగ్గరికి వచ్చి ఆ విధంగా మారిపోవచ్చు కావాలంటే ఇఫ్ యు వాంట్. సో అందుకని ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంతటి ముందు కాలంలో బ్రహ్మదేవుడు ఈ 4 కుమారులు బ్రహ్మదేవుడిని ఇలాంటి ప్రశ్నలు అడిగారు. బ్రహ్మదేవుడు ఆయన కూడా ఇక్కడ పుట్టినవాడే కాబట్టి, సో ఆయన మనందరం కలిసి ఆ దేవుణ్ణి అడుగుదాం అని చెప్పి వాళ్ళంతా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. విష్ణుమూర్తి అప్పుడు ఇవన్నీ చెప్పాడు. సో కృష్ణుడు ఏమంటాడు, కృష్ణుడు దేవుడే, కానీ ఆయన ఏమన్నాడు, ఇంతకుముందు ఈ విధమైన ప్రశ్నలకి బ్రహ్మదేవుడు 4 కుమారులు ఇటువంటి ప్రశ్నలు అడిగితే విష్ణుమూర్తి ఈ విధంగా జవాబిచ్చాడు. దాన్ని ఏమంటారు, దాన్ని అథెంటికేషన్. ఇదేదో కొత్తగా మన సొంత తెలివితేటలతో జవాబులు ఇవ్వడం కాదు. ఈ భూమి మీద వచ్చే ప్రశ్నలన్నిటికీ ఆల్రెడీ జవాబులు ఉన్నాయి శాస్త్రాలు. అందుకే మన మిడిమిడి జ్ఞానంతో, మన అజ్ఞానంతో మనం అతి తెలివితేటలు ఉపయోగించి జవాబులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆల్ క్వశ్చన్స్ ఆర్ ఆల్రెడీ సెటిల్డ్, వీటన్నిటికి జవాబులు ఉన్నాయి. కాబట్టి మనకి ఎప్పుడు ప్రశ్నలు ఉన్నా కూడా మనలాంటి ఇంకో అమాయకుడి దగ్గరికి వెళ్ళి అడగడం కాకుండా తిన్నగా భగవద్గీత దగ్గరికి వచ్చి, అంటే మీకు ప్రశ్నలు ఉంటే ఆయన అడిగితే ఆయనకే తెలియకపోతే, కానీ ఈగో ప్రాబ్లం ఉంది, తెలియదని చెప్తే నా పరుగు పోతుంది, ఏదో చదువుతూ ఉంటారు, ఆ రకంగా మోసపోతూ ఉంటారు. అంటే ఈగో ఉన్న వాళ్ళు నాకు తెలియదని చెప్పడు. సైంటిస్టులందరికీ పెద్ద ఈగో ప్రాబ్లం, అంటే వాడికి తెలియదు, ఒప్పుకోడు. ఉన్న దానిలో ఎందుకు చదువుతాడు, బోసిట్ట కావచ్చు, బోసట కావచ్చు, అటు ఇటు మాట్లాడుతాడు. ఆయన ఏంటంత లావులో పుస్తకాలు రాస్తుంటాడు. చిన్నగా అడిగితే జవాబు లేదు, కానీ డొంక తిరుగుడుగా మాట్లాడతాడు. అంటే ఇక్కడ
మనం ఈరోజు టైం అయిపోయింది. ఏం అడిగాడు, ఏం చదువుతున్నాడు? పూర్వీకులకు భృగుముని మున్నగు బ్రహ్మ యొక్క పుత్రులు మరియు పలువురు సంతానం, దేవతలు, దానవులు, మానవులు, గుయ్యకులు, సిద్ధులు, గంధర్వులు, విద్యాధరులు, చారణులు, కింపురుషులు, కిన్నరులు, నాగులు, కిందేవులు మీద వివిధ రూపములు కలవారు. ప్రకృతి గుణాలు పుట్టిన వివిధ స్వభావాలతో, కోరికలతో విశ్వవ్యాప్త జీవులు తమ ప్రభువులతో పాటుగా ఆవిర్భవించరి కనుక విశ్వమనందలి జీవులు విభిన్న గుణముల కారణంగానే పలు వేదానుష్ఠానములు, మంత్రములు, ఫలితములు కలిగి ఉన్నాయి. కాబట్టి రకరకాల పనులు, రకరకాల ఫలితాలు. అంతే కదా. మీరు చేసే పని ఎంబీఏ, మీరు ఎంబీఏ చదివితే మీకు బీటెక్ డిగ్రీ ఇవ్వటం లేదు. ఎంబీబీఎస్, మీరు ఎంబీఏ చదివి నాకు ఎంబీబీఎస్ డిగ్రీ కావాలి, ఇస్తారా? జనాలు చంపాలా ఏంది? కాబట్టి ఎవరు ఎలాంటి కోరికలతో పనులు చేస్తారు దానికి తగ్గట్టుగానే వాళ్ళకి ఫలితాలు. పలు భిన్నమగు పూజా విధానములు, ప్రగతి విధానములు వేదములు ఎందుకు ఉపదేశించడమని ఎవరైనా అడిగినచో ఇచ్చట సమాధానం భృగువు, మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్యుడు, పులహుడు, క్రతువు అని 7 బ్రహ్మ ఋషులు. విశ్వానికి వాళ్ళు పూర్వీకులు. కిందేవులు ఒక తెగకు చెందిన మానవులు. దేవతల వలె వారు అలసట, చెమట, దుర్గంధము లేనివారయ్యుడును. కాబట్టి దేవుళ్ళు వేరు, కిమ్ దేవులు వేరు. కిమ్ దేవులు అంటే దేవుళ్ళలాగా కనిపించారు. అంటే మనుషుల్లో కూడా దేవతల్లాగా బతికే వాళ్ళు ఉంటారు. మరి మన దేవతలాగా బతుకుతాడు, కానీ వాడు దేవత ఏం కాదు, వాళ్ళు మనలాగే మనుషులు. కాబట్టి ఇక్కడ దేవుళ్ళు, కిమ్ దేవుళ్ళు అన్నారు. ప్రభుపాద దేవతలకి మనకి ఉండే ముఖ్యమైన తేడా, దేవతలు వాళ్ళకి అలసట అనేది ఉండదట, పోతూ ఉంటారు ఎన్ని పనులైనా కూడా. మనకు లిమిట్ ఉంటుంది, కానీ దేవతలకు అది లేదు. చెమట, మనందరికీ చెమట, తర్వాత కంపు, దుర్గంధం. మనం శరీరాన్ని ఏ రోజుకు ఆ రోజు క్లీన్ చేసుకోకపోతే శరీరం నుంచి కంపు రావడం ప్రారంభమవుతుంది. కానీ దేవతలకి ఆ సమస్య లేదు. వాళ్ళకి చెమట ఉండదు, కంపు ఉండదు, వాళ్ళకి అలసట ఉండదు. కావాలని అట్లాంటి జన్మ కావాలి మీకు కూడా. ఎందుకు కదా, వైనాట్? మీకు చెమట పట్టిన శరీరం కావాలంటే వైనాట్? అలసట లేని శరీరం, కానీ అంతకంటే మంచిది ఉందా సార్ అని అడగాల. ఏమడగాల? ఇది బాగానే ఉంది సార్, చెమట పట్టకుండా, అలసట లేకుండా, కంపు లేకుండా ఉండే శరీరం, ఈ శరీరం కూడా అది కావాలా? అంతకంటే ఇంకేదేమన్నా మంచిదని చెప్పడం. ఆప్షన్స్ ఏమన్నా ఉంటే 1, 2, 3, 4 అప్పుడు చెబుతాం మేము ఏం కావాలో. అంతే కదా. అంటే అల్టిమేట్గా మనం ఆధ్యాత్మిక శరీరాన్ని పొందాలి. ఆధ్యాత్మిక శరీరాన్ని పొందితే ఈ సదుపాయాలు ఉంటాయి, ప్లస్ ముసలితనం, రోగం, చావు ఉండదు. మీరు దేవతలుగా పుట్టచ్చు, చెమట ఉండదు, కంపు ఉండదు, అలసట ఉండదు. కానీ ఒకరోజు మళ్ళీ శరీరం వదిలిపెట్టాలి. వదిలిపెట్టి మళ్ళీ పుణ్యం సంపాదించుకోవాలి. అంటే మీరు పుణ్యం సంపాదించుకుంటే దేవతలు అవుతారు, అనుభవిస్తారు. ఆ పుణ్యం అంతా అయిపోతుంది, మళ్ళీ గెంటేస్తారు. అయిపోయింది, సినిమా అయిపోయింది, మళ్ళీ పోయి డబ్బులు తెచ్చుకో, పంపించేస్తారు. ఆ రకంగా ఈ దేవతలు కూడా పర్మనెంట్ కాదు. మనం పర్మనెంట్గా బతకాలంటే, సమస్యలు లేకుండా బతకాలంటే మనం ఆధ్యాత్మిక లోకానికి పోవాలి. అక్కడ ముసలితనం, రోగం, చావు ఉండదు, అలసట, కంపు ఎలాగో ఉండదు. ప్లస్ మనకి నిత్యం ఆనందం ఉంటుంది. నిత్యోత్సవం అంటారు కదా, నిత్య కళ్యాణం, పచ్చతోరణం, నిత్య కళ్యాణం, వెంకటేశ్వర వైకుంఠం. వైకుంఠంలో ఎప్పుడు కూడా మనకి ఏవి సమస్యలు ఉండవు. కాబట్టి అక్కడికి పోవాలి. అంటే మీకు ఆప్షన్, మీరు కిమ్ దేవులు కావాలా,
దేవతలు కావాలా, మీరు భక్తులు కావాలా, ఏం కోరుకుంటారు? లేదా మనిషిగా రావాలా, ఏం కావాలా? ఆప్షన్. కిమ్ దేవులు కావాలంటే దేవతల్లాగా కనిపించాలా, లేదా దేవతలు కావాలా, లేదా మళ్ళీ మనుషులుగా రావాలా, లేదా మనం భక్తులుగా బతకాలా? భక్తులుగా బతికితే పర్మనెంట్ ఆల్ ప్రాబ్లమ్స్ వన్స్ ఫర్ ఆల్. మనకు ఉండే సమస్యలన్నీ ఒకటి కాదు, అన్ని సమస్యలు పోవాలంటే భక్తుడిగా అయితే మనం ఇక్కడి నుంచి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతే, ఇక భగవంతుడి దగ్గర కూడా సమస్యలు అంటే అక్కడికి ఓడిపోతాడు. అంటే భగవంతుడి దగ్గరికి పోయినా కూడా సమస్యలు అంటే ఇక లాభం ఏంది సార్ దేవుడి దగ్గరికి పోయి? అంటే మనుషులు ఏం భక్తులు అయితే దేవుడి దగ్గరికి పోతారు కదా. ఇంకోటి ఏదైనా అయితే మీరు అక్కడికి పోతారు. మీరు తాగుబోతే అయితే క్లబ్కి పోతారు. మీరు క్రికెట్ ఆడేవాళ్ళైతే ఆ డిఎస్ఆర్ స్టేడియంకి పోతారు. ఎవరి ఆలోచనలు బట్టి. మీరు భక్తులైనట్లయితే కృష్ణుడి దగ్గరికి పోతారు. కాబట్టి కృష్ణుడి దగ్గరికి పోతే ఇంకా అక్కడ అన్ని సమస్యలు సమాప్తం. ఇంకా ఆనందమే ఆనందం. అదే పాట ఉంది, త్యాగరాజుల పాట. మనం భగవద్భక్తులు పడ్డామంటే ఎప్పుడు పెరిగేటువంటి ఆనందం, అన్నీ మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ వేరొక లోకంలో ఇటువంటి మనుషులు ఉంటారు. వాళ్ళకి చెమట, దుర్గంధం, అలసట ఉండదు. కించిన్నర, కొద్దిగా అన్నారు. కించిన్నర అంటే కిన్నరులు అంటారు. కిన్నరులు. అందుకని ఆ కిన్నరులు మానవ తలకాయని కానీ మానవ దేహాన్ని కానీ రెండింటిని మాత్రం కాదు, మానవేతర రూపంతో పాటు కలిగి ఉందరు. కిం పురుషులు, మీరు మానవుల అనే ప్రశ్న, మనుషులా కనబడతారు కానీ వాళ్ళు మనుషులు కాదు. దాదాపు మానవులే అయినటువంటి ఒక వానర జాతి. హనుమంతులు వీళ్ళంతా కూడా కిం పురుష లోకంలో ఉంటారు. సో దానికి మనుషుల్లాగా కిం పురుష అంటే మీరు మానవుల్లా కనబడి, అంతే కదా. కోతుల్ని చూస్తే అప్పుడు అందుకే సైంటిస్టులు మనుషులు కోతుల నుంచి పుట్టారంటారు. కొద్దిగా పోలికుందని చెప్పి సంబంధం ఏం లేదు. ఈ శ్లోకంలో భగవంతుడిని మర్చిపోవడం వల్ల ఏ విధంగా మనం నానా రకమైనటువంటి జన్మలను పొందుతున్నామో వర్ణించుతున్నదని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు. మనం భగవంతుని మర్చిపోయి మన ఆలోచనలు ఎన్ని రకాలుగా పోతుంటే అన్ని రకాల శరీరాలు. విశ్వమునందలి విభిన్న బద్ధయుత జీవుల కొరకు విభిన్న వేద మంత్రాల ద్వారా ఇప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. వెరీ క్రూడ్. వాళ్ళు చంపాలనుకుంది రాజీవ్ గాంధీని, ఆయనతో పాటు ఎంతోమంది తెచ్చాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కరెక్ట్గా ఆయన్నే చంపగలిగే అట్లాంటి స్పెసిఫిక్, అంటే మీరు బాంబు వేస్తే ఆ టార్గెట్తో పాటు ఎంతోమంది కూడా సరిపోవచ్చు. కానీ వేద మంత్రాలు, మేము హరే కృష్ణ మంత్రం అంటున్నాం. ఒక ఆయన కూడా ఓం గణేశాయ మహా అంటున్నాడు. ఇంకో ఆయన ఓం శివమంత్రం ఓం నమ శివాయ మహా అంటున్నాడు. ఆయన గరికపాటి నరసింహారావు గారు ఓం శ్రీమాత్రవే నమ, అమ్మవారు ఉపాసకుడు ఆయన అంటారు. అంటే వేరువేరు మంత్రాలు అంటుంటే ఈ మంత్రాల వల్ల మన శ్రద్ధ వేరువేరు చోట్లకు పోతుంది. ఈ రకంగా మనకి కేవలం మంత్రం ద్వారా మన కోరికలను తీర్చుకోగలుగుతాం. అంటే మేము హరే కృష్ణ మంత్రం అంటున్నాం, దీన్ని మహామంత్రం అంటారు. అంటే దేవాది దేవుడు. ఇంత ఈ వినాయకుడి మంత్రాలు, శివుడి మంత్రాలు, అమ్మవారి మంత్రం, సుబ్రహ్మణ్య స్వామి మంత్రాలు, ఇవన్నీ మంత్రాలు. మహా అంటే ఇంకా ఆ మంత్రాన్ని మించి వేరే దేవుడు లేడు. ఇంకా ఫైనల్ రాధాకృష్ణ ఆ మంత్రం. కాబట్టి ఎవరైతే ఈ మహామంత్రాన్ని అంటూ ఉంటారో ఈ వేద మంత్రాలు, అంటే వాళ్ళ బుద్ధిని బట్టి వాళ్ళు రకరకాల మంత్రాలు ఎంచుకుంటూ ఉంటారు. వేద మంత్రాలు నానా ప్రకారములు భ్రమను కలిగించును కానీ చరమ ప్రయోజనం అది మహామంత్రం. మరి వేరువేరు మంత్రాలన్నా కూడా మనం గొప్ప స్థితిని చేస్తాం. కానీ అంతకంటే కూడా చెప్పగా ముసలితనం, రోగం, చావు, దీన్ని తప్పించుకోలేవు. మహామంత్రాన్ని అన్నట్లయితే
మనం ముసలితనం రోగం చావు తప్పని బయటికి వెళ్ళిపోవచ్చు. అటు భగవంతుడిని తెలుసుకొని అతన్ని ప్రేమించుట అది చరమ ప్రయోజనం. స్వయంగా భగవంతుడే దీనిని ఉద్ధవుడికి చెప్పుతున్నాడు. ఇది పాయింట్. అటు భగవంతుడు మాట్లాడుతుంటే ఆయన చిన్న చిన్న వేయుడు. భగవంతుడు ఆయన ఆఖరిదిస్తాడు. ఎందుకు ఆయన్ని తిన్నగా వచ్చి వైకుంఠంలో నాతోనే ఉండి నిత్య ఆనందంలో పాల్గొవచ్చు అని అంటారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి